6 గ్యారంటీలో ఇప్పటికే 4 గ్యారంటీలు అమలు చేస్తున్నామన్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని నల్గొండ జిల్లా చెండూరులో రోడ్ షోలో పాల్గొన్నారు రాజగోపాల్ రెడ్డి. ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుందన్నారు భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తప్ప ఏ పార్టీకి ఓటేసినా అది బీజేపీకి వేసినట్టే అవుతుందన్నారు. కేసీఆర్ తెలంగాణను 9 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ ప్రాంత రైతుల కోసం, ఈ ప్రాంత పేదల కోసం ఎంత దూరమన్న పోతా, ఎంత త్యాగమైన చేస్తా, ఎంత పోరాటమైన చేస్తా, ఎక్కడకు వేసే ప్రసక్తే లేదు. మాట తప్పను, మాట తిప్పను. ఈ విషయంలో ఎక్కడ కూడా ఎంత దూరం చెప్తున్నాం. అదే విధంగా ఒక సోదరుడు చెప్పిండు, చేనేత కార్మికులకు 100 సబ్సిడీ, ప్రతి నెల 2500 రూపాయల సబ్సిడీని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని కూడా చెప్తున్నాం. చేనేత కార్మికులకు థ్రిఫ్ట్ స్కీమ్ కూడా కొనసాగిస్తామని చెప్తున్నాం. చేనేత కార్మికులకు 5 లక్షల బీమాను యథావిధిగా కొనసాగిస్తామని చేస్తున్నాం. టెస్కోని బలోపేతం చేసి చేనేత కార్మికులకు తయారు చేసే వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేయిస్తామని చెప్పి మేము మాటిస్తున్నాం. చేనేత సహకార సంఘాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఎన్నికలు నిర్వహించకుండా వదిలేసింది గాలికి. మేము ఎన్నికలు పెట్టి సంఘాలన్నింటినీ కూడా బలోపేతం చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేనేత కార్మికుల రుణాలు 350 కోట్ల రుణాలు మాఫీ చేయించిన మళ్ళీ మీ రుణాలు మాఫీ చేపిస్తామని చెప్పి కూడా చెప్తున్నాం. సోదరులారా, మీ అందరికీ మాటిస్తున్నా, గీత కార్మికులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, ముద్రా సంఘాలు, బీసీ సబ్బండ వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు మాటిస్తున్నా, కులం పేరు మీద, మతం పేరు మీద ఓట్లు వేయకండి. కులం పేరు చెప్పి అడిగేటోడు ఓట్లు మనిషి మానవత్వం ఉన్న మనిషినా? కులాన్ని రాజకీయం చేస్తూ రాజకీయాల కోసం, పదవుల కోసం కులాలను వాడుకోవాలనుకున్న వ్యక్తిని మీరు క్షమించు.